ఏంటి నాన్న ఫోన్ చేస్తున్నారు? నాన్న చెప్పండి. ఏరా అనిల్, రేపు ఎగ్జామ్ ఉందిగా, చదువుకుంటున్నావా? చదువుకుంటున్నా నాన్న. ఈసారి ఎగ్జామ్ ఎలాగైనా పాస్ అవ్వాలి, సరేనా? సరే నాన్న. ఎగ్జామ్ ఫెయిల్ అయితే ఏం జరిగిద్దో తెలుసుగా? తెలుసు నాన్న. ఏం చేస్తారో? ఈసారి ఎలాగైనా పాస్ అయిపోతాను నాన్న. సరేలే. సరే నాన్న, ఉంటా. ఈసారి ఎగ్జామ్ ఎలాగైనా పాస్ అయిపోవాలి, లేకపోతే నాన్న మళ్ళీ ఆ మెకానిక్ షీట్లే పెట్టేస్తాను నన్ను. అమ్మో. అందరు లోపలికి వెళ్ళి వింటున్నారు. అమ్మో, టైం అయిపోతుంది. ఇక్కడ నా నెంబర్ ఎక్కడుందో? ఇక్కడ ఉంది. అమ్మయ్యా, త్వరగా లోపలికి వెళ్ళిపోవాలి. ఎక్కడికి? సార్ ఎగ్జామ్ టైం అవుతుంది సార్. కంగారులో చూసుకోలేదు సార్. నేను అక్కడ ఉన్నానుగా, నన్ను అడగాలిగా. సారీ సార్. వెళ్ళు, ఎగ్జామ్ రా. సరే సార్. లిప్పులు ఎవరైనా ఉంటే బయటపడేయండి, నేను కనుక చూస్తే బయటికి పంపించేస్తా. సార్ ఏంటమ్మా అది? ఏమో సార్, నాకు తెలియదు సార్. బడిది సార్, ఆ స్లిప్ నేను పెట్టలేదు సార్. అది నాది కాదు సార్. నీది కానప్పుడు ఎందుకే ఇది వచ్చింది? సార్ ఒకసారి పేపర్ తీసుకోవచ్చు సార్. చల్ హట్. సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. నాది కాదు సార్, అది నాది కాదు సార్. నీది కానప్పుడు ఇక్కడికి ఎందుకు వస్తుందా ఇది? ఓ బడిపా. సార్ ప్లీజ్ సార్. ఛా, మీరు చదువుకునేటప్పుడు మీ స్కూల్ టైంలో కానీ మీ కాలేజ్ టైంలో కానీ మీ లైఫ్లో కూడా ఇలా జరిగి ఉంటే కనుక కామెంట్ చేయండి.